యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాలు అప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఇంకా యెరూషలేములోనే ఉండిపోయాడు. కానీ ఆ తల్లిదండ్రులు ఒక దిన ప్రయాణం అంతా ముందుకెళ్ళి వెతుక్కుంటా వచ్చారు. ఎన్నో దినాన్ని కనిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అవును, వాళ్ళు అంటున్నారు, మరి అంటుంది, చూడు నేను నీ తండ్రి ఎంత బాధపడ్డామో, నువ్వు ఇక్కడే ఉండిపోయావా అన్నప్పుడు అంటున్నారు, మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి, మై బిజినెస్, మై ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని. మీకు ఇక్కడ మనం ఏం చేయాలి తెలుసా? దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. యోనా పని అదే. ప్రవక్త దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, దేవుని పక్షాన ప్రజలతో మాట్లాడవలసిన వాడు, దేవుని తీర్పులు ప్రకటించవలసిన వాడు యోనా. చూసారా, దేవుని పని మీద ఉండాల్సిన వాడు సొంత పనులు చేసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, వాట్స్ యువర్ బిజినెస్? నీ పని ఏంటి? ఎంత బాగుంది ప్రశ్న. అవునండి, దూరదేశం వెళ్తూ ఒక యజమానుడు తన పని వాళ్ళని పిలిచి, ఒకటికి 5, ఒకటికి 2, ఒకటి 1 తలాంతులు ఇచ్చి, వీటితో ఏం చేయండి. దేవుడు మనకి గొప్ప గొప్ప స్థితి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, యోగ్యత ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, అంతస్తుని ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, ప్రఖ్యాతులు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? డూ బిజినెస్. దేవుని కొరకు పని చేయి. ఈ భూమి మీద మన కొరకు మనం బ్రతకడానికి కాదు ఉంది, దేవుని కొరకు, దేవుని పని మీద మనం ఉన్నాం. నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను అని. వింటున్నారా? చూడండి, అందరూ తమ సొంత పనులే చేయించున్నారు, కానీ నా పని ఎవరు? నాకు టైం లేదండి. ఇప్పుడు చాలామంది అండి, రామా హౌస్ విజిట్ చేద్దాం, టైం లేదు. ప్రేయర్ టవర్కి రమ్మా, టైం లేదు. నియామక కుడికలకు రమ్మా, టైం లేదు. ఎప్పుడు టైం ఉంటుంది? నీ సొంత పనులు చేసుకోవడానికి టైం ఉంది, కానీ దేవుని పని చేయడానికి మాత్రం టైం లేదంటే ఎట్లా? అన్నిటికీ టైం ఉంది కదా. ఇప్పుడైనా బీ ఆన్ యువర్ ఫాదర్స్ బిజినెస్. దేవుని పని చేయండి, కొంతైనా చేయండి, కొంత మట్టుకన్నా చేయండి, చేయగలిగినంత వరకు చేయండి, చేయకుండా మాత్రం ఉండదు.